హలో. సార్ నమస్తే. నమస్తే. మాట్లాడండి. నా పేరు ఆంజనేయులు సార్. ఆ! మాది హ్మ్. కర్ణాటక పావగడ దగ్గర తుముకూరు డిస్ట్రిక్ట్. హ్మ్. సార్ అదే మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. బాగున్నాయి సార్. హ్మ్. బాగానే హ్మ్. ప్రశ్న. ఆ! సార్ ప్రశ్న అడగండి. హ్మ్. ఆ! అదే ఇప్పుడు ఈ గురు మనకి ఈ ఎవరైనా ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ, ఇట్లా చెప్తూ ఉంటారనేసి అక్కడ పక్కలో ఇట్లా కూర్చొని ఉన్నట్టుగాని అలా అది ఎలిజిలేషన్ చెప్పినారు కదా! హ్మ్. ఇక్కడ అంటే మనకి ముందు నుంచి కూడా మన సంప్రదాయంలో మన ఇట్లాగా హ్మ్. గురువులు కూడా ఇలాగే వచ్చిండొచ్చు కదా! అని నా డౌట్ సార్. అలా వాళ్ళకి వచ్చిండే దాన్ని ఇలా మన పైన ఇలా వస్తుంది, ఇలా హ్మ్. అయింది, ఇలా అనేసి వాళ్ళు కూడా దాంట్లో ఇరుక్కొని పోయినారా అని ఎ నాకనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. చాలామంది మత గురువులు ఆ! స్కిజోఫ్రెనియా వలన అమ్మవారు కనిపించింది. అమ్మవారు నా ముందు కూర్చొని అమ్మవారు నేను కలిసి భోజనం చేశామని ఒకాయన చెప్తాడు. ఒకాయన జీసస్ క్రైస్ట్ నాతో మాట్లాడుతూ ఉంటాడంటారు. ఇంకొకాయన ఆ! రోజు వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడుతుంటారని ఒక ఆవిడ చెప్తూ ఉంటది. సాయిబాబా వచ్చి దీవించి వెళ్తూ ఉంటాడని ఇంకొక అమ్మాయి చెప్తూ ఉంటది. ఇలా అనేక మంది స్కిజోఫ్రెనియా ఉన్నప్పుడు వాళ్ళకలా అనిపిస్తూ ఉంటది. ఆ! సో, వెంకటేశ్వర స్వామో, లేపోతే అమ్మవారో, జీసస్ క్రైస్టో, లేపోతే సాయిబాబానో, మరొకరో మెడగాస్కర్‌లో ఉన్నటువంటి ఎవరో ఒక అబ్బాయికి కనిపించొచ్చు గదా! అవును. వాళ్ళకి అక్కడున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అవును. కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకి అక్కడ నమ్మేటువంటి దేవతలో, దెయ్యాలో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇవన్నీ మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలే తప్ప, హ్మ్. ఇవన్నీ సాధనతోని సాధించినయేమి కావు. రకరకాల హ్మ్. అటువంటి భ్రమలు, భ్రాంతులు, భ్రాంతులు. రైట్? దాన్ని మనకి అలా చెప్పేసరికి, మన వాళ్ళు అదేదో అతీంద్రియ శక్తి, మనకు కనిపించింది అతనికి కనిపించింది అంటే, అతనికి చాలా శక్తి ఉంది. తపస్సు చేశాడు, లేకపోతే ధ్యానం చేశాడు. అందుకని దేవుడు హ్మ్. కరుణించి ఇచ్చాడు అని మామూలు కామన్ మ్యాన్ నమ్ముతూ ఉంటారు. అదే ఆ తర్వాత పూజలు ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల వస్తూ ఉన్నాయి. అంటే మనకి మొదటి నుంచి లైఫ్ స్టోరీలో చాలా మంది ఇలా రాసినారు కదా సార్. అదంతా అవునవును. ఇలాగే ఉందా? వాళ్ళకి అర్థం కాక అలా రాసుంటారు. ఆ! వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళకి నిజంగా కనిపిస్తుంటది. ఆహా! ఇప్పుడు నా పక్కన ఇంకో అబ్బాయి కనిపిస్తుంటాడు స్కిజోఫ్రెనియా. నేనెట్లా కనిపిస్తున్నానో అలాగే కనిపిస్తాడు. క్లియర్‌గా వివిడ్ కలర్స్‌తోని. నా షర్ట్ హ్మ్. ఆ వేవ్ ప్యాటర్న్ ఉంటది గదా! అది కూడా కనిపిస్తుంది. అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు పేరేది హ్మ్. విషయం కనిపించడు. నేను గూడా మెడిటేషన్ చేస్తాను కానీ, లేదు బాగా ప్రశాంతంగా ఉంటుంది అంతవరకే నాకి. కానీ హ్మ్. నాకు కనిపించింది అంటాడు. నేను చెప్పేది ఏం చెప్పినా నమ్మడు. మరి హ్మ్. వాళ్ళు చెప్పేది నిజమేనేమో అనేసి నాకు కూడా అనిపిస్తా ఉంటుంది. లేదు. వాళ్ళకి మెడిటేషన్ అంటే ఏం చేస్తారు మెడిటేషన్ అంటే? ఇప్పుడు మన వీళ్ళు కొంతమంది షార్ట్ ఫిల్మ్ డాన్స్ పెడతారు సార్ ఇక్కడ. హ్మ్. దాన్ని పెట్టేసేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ అంటే హ్మ్. శ్వాస మీద ధ్యాస పెట్టటం కాదు. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారో శ్వాస రిథమ్ హ్మ్. దెబ్బతింటది. ఆ! ఏ హ్మ్. ధ్యాస పెట్టనప్పుడు బ్రహ్మాండంగా మీరు బ్రీతింగ్ జేశారు. ఆ క్యాట్ బ్రహ్మాండంగా బ్రీతింగ్ జేస్తుంది. డాగ్ బ్రహ్మాండంగా బ్రీతింగ్ జేస్తుంది. ఇలా శ్వాస, ధ్యాస, ప్రాస చాలా బావుంది. హ్మ్. శ్వాస మీద ధ్యాస పెట్టటం ద్వారా అనేక మంది మానసిక హ్మ్. సమస్యలు ఇరుక్కుపోయి నేను సరిగ్గా బ్రీతింగ్ చేస్తున్నానా లేదా అంటూ సడెన్‌లీ హ్మ్. పీల్చుకోవటం ఇట్లా అయిపోయి హ్మ్. ఇబ్బందులు పడి హ్మ్. మానసిక సమస్యలు ఇరుక్కున్నారు. ధ్యాస పెట్టటము మెడిటేషన్ కాదు. ఫోకస్ చేయటం మెడిటేషన్ కాదు. ఫోకస్ చేయటం అపోజిట్ టు మెడిటేషన్. ఆహా! కాన్సంట్రేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మెడిటేషన్. మెడిటేషన్‌లో కాన్సంట్రేషన్, ఫోకస్, ధ్యాస ఇవేముండవు. కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ! ధ్యానం చేయటం మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే అర్థము సమాధి. హ్మ్. హ్మ్. థాట్‌లెస్‌నెస్ ఈస్ ఆల్సో ఎ థాట్. హ్మ్. రైట్? థాట్ అవును. థాట్ లేదు అంటే మీరు చనిపోయారని అర్థం. మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మీకు థాట్ ఉంటుంది. అవును. సో, థాట్‌లెస్‌నెస్ అని పట్టుకొని ఎలాడుతూ మీరు మీ హ్మ్. బ్రెయిన్ అండ్ బాడీని టార్చర్ పెడుతున్నారు మీకు తెలియకుండా. మెడిటేషన్ అంటే సమాధి. హ్మ్. ఏమొస్తది మెడిటేషన్‌తో? నథింగ్. హ్మ్. వెన్ యూ హావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ దట్ ఈస్ అపోజిట్ టు మెడిటేషన్. అంటే నాకేమనిపిస్తుందంటే సార్, హ్మ్. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా సార్ హ్మ్. ఇక్కడ? మాట్లాడండి. నేను చేసే దాంట్లో వాళ్ళు చెప్పినట్లే కొంచెం ఏమైనా ఆలోచనలుంటే నాకేమి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి?
దీని నుంచి నేను బాధపడుతున్నాను కదా! దాన్ని వదిలిపెట్టేసేయొచ్చు కదా! అనేసి నేను కూర్చున్నప్పుడు ఆలోచించేస్తుంటాను. అది ఎనలైజ్ చేసుకోవచ్చు. ఎనలైజ్ చేసుకోవచ్చు. దాని పేరు మెడిటేషన్ బెట్టి అందరూ అలా చేస్తే ఏదో వస్తదన్నప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. అవును. రైట్? ఆ పేరుతో చేసేది. అవును. మెడిటేషన్ అంటే ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ ఎన్ యాటిట్యూడ్. హ్మ్. ఇప్పుడు సెక్స్‌లో ఆర్గాజమ్ టైమ్‌లో మీ పేరేంటి? మీ కులం ఏంటి? మీకు ఎంత హ్మ్. సంపద ఉంది అని గుర్తులేవు గదా! అవును సార్. అవును. దట్ ఈస్ మెడిటేషన్. మీరు ఫుట్‌బాల్ ఆడుతున్నారనుకోండి. బాల్‌ని తన్నేటప్పుడు మీ నేషనాలిటీ ఏంటి? మీ జీడీపీ అవును. ఎంత? ఇవన్నీ గుర్తులేవు. దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేటివ్ మైండ్ కెనాట్ అండర్‌స్టాండ్ ఇట్ ఈస్ మెడిటేటెడ్. అవును మీకు సార్. అర్థమవుతుంది కూర్చుని అంటే దట్ ఈస్ అపోజిట్ టు మెడిటేషన్. అవును ఓకే. సార్. మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. మెడిటేషన్ పేరుతో చేసి వాళ్ళకొచ్చే భ్రమల్ని అందరికి రావాలి, వస్తాయి హ్మ్. అని చెప్పటము, వీళ్ళది ట్రై చేయటం వల్ల సమస్య అవుతుంది. సో, మీ పని అంతా నిండిపోయింది కదా సార్! ఎలా సార్? ఇక్కడే కాదు వరల్డ్ వైడ్‌గా వేల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. నిండిపోతది. అవును. సో, ప్రపంచం మొత్తం గూడా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని నమ్మిన రోజున కూడా సూర్యుడు చుట్టే భూమి తిరిగింది గదా! సార్. అవును. కాబట్టి మనం లాజిక్‌తోని ప్రశ్నించాలి. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు మ్యాటర్ కాదు. అది లాజిక్‌కి నిలబడుతుందా లేదా అది మాత్రమే చూడాలి. సో, కాబట్టి మీ పని మీరు చేయటమే మెడిటేషన్. అవును. కంప్లీట్‌లీ మీ పనిలో మీరు ఫోకస్ చేశారనుకోండి. దట్ ఈస్ మెడిటేషన్. మీరు అవును. చేయరు జరుగుతదది. హ్మ్. రైట్? అంతే తప్ప వేరే ఏమి చేయక్కర్లేదు. కంప్లీట్ హ్మ్. ఫోకస్ చేసి ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తున్నాను. వేరే ఏమి గుర్తులేవు నాకు. దట్ ఈస్ మెడిటేషన్. అవును సార్. అదే దైవత్వం. హ్మ్. రైట్? ఓకే సార్. రైట్. థాంక్ యూ.